అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతు. వీక్షక మహాశయులందరికీ స్వాగతం సుస్వాగతం. ఈరోజు మనం చర్చించబోయే అంశం కోచింగ్ సెంటర్స్తో జర జాగ్రత్త. ఉద్యోగం పురుష లక్షణం. ఈ లైన్ ఎవరన్నారో తెలియదు, కానీ ఈ సొసైటీ ఒక ఉద్యోగానికి ఇస్తున్నటువంటి గౌరవం అలాంటిది. మరి ఆ గౌరవాన్ని సంపాదించుకోవడానికి, ఫ్యామిలీ ఫైనాన్షియల్ స్టేటస్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి లక్షల మంది కాదు, కోట్ల మంది నిరుద్యోగులు కేవలం వేలల్లో ఉండే ఉద్యోగాల వేటకి బయలుదేరుతున్నారు. ఇంతవరకు బాగానే ఉంది. బట్ ఈ వేటకు వెళ్ళినటువంటి వీళ్ళందరూ కూడా ఒక రాడ్ ట్రాప్లో చిక్కుకుంటున్నారు. ఆ రాడ్ ట్రాప్ పేరే కోచింగ్ సెంటర్స్. ఎలుకలకి గింజలను ఎరగా చూపించి వాటిని బంధించినట్లు ఉద్యోగాలను ఎరగా చూపించి 50,000 కోట్ల రెవెన్యూ ఇండస్ట్రీగా మారాయి ఈ కోచింగ్ సెంటర్స్. ఇన్ని వేల కోట్లు అస్పిరెంట్స్ నుంచి తీసుకుంటున్నా కానీ కోచింగ్ సెంటర్స్ చేస్తున్నవి ఏంటి? ఒకే క్లాస్ రూమ్లో వందల మంది స్టూడెంట్స్ని గొర్రెల మందలా ఇరికించడం. మా కోచింగ్ సెంటర్లో జాయిన్ అయితే జాబ్ గ్యారంటీ అని ఆస్పిరెంట్స్కి ఆశలు చూపించడం. ఫీ కట్టిన తరువాత చదివితే చదువు, లేకుంటే లేదని గాలికి వదిలేయడం. ఇలాంటి డార్క్ రియాలిటీస్ ఎన్నో ఉన్నాయి. అందుకే ఈరోజు ఈ వీడియోలో అతి తక్కువ ఫీజు మాత్రమే అని ఆశ చూపించి స్టూడెంట్స్కి తెలియకుండానే లక్షలకి లక్షలు డబ్బులు ఈ కోచింగ్ సెంటర్స్ ఎలా లాక్కుంటున్నాయనే దాన్ని మనం పరిశీలన చేద్దాం. అండ్ ఒకే క్లాస్లో గొర్రెల మందలాగా వందల మందిని కూర్చోబెట్టి ఫీజు కడితే చాలు, క్లాస్ వినకపోయినా పర్లేదన్నట్లుగా ఎలా చేతులు దులిపేసుకుంటున్నాయో కూడా మనం చూద్దాం. ఇవే కాకుండా ఈ కోచింగ్ సెంటర్స్ ట్యాప్లో పడి ఆస్పిరెంట్స్ ఇంకెన్ని రకాలుగా మోసపోతున్నారనేది కూడా ఈ వీడియోలో మనం చూద్దాం. వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా మాత్రమే కాదు, రిలేటబుల్గా కూడా ఉండబోతుంది. సో వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి ఇన్ఫర్మేషన్ తెలుసుకోండి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న మీ ఫ్రెండ్స్కి ఈ వీడియోని తప్పకుండా షేర్ చేసే ప్రయత్నం కూడా చేయండి. ఈ కోచింగ్ సెంటర్స్లో ఉన్న డార్క్ సైడ్ని ఎక్స్పోజ్ చేయాలంటే అన్నిటికంటే ముందుగా కనిపించే షాకింగ్ థింగ్ కోచింగ్ ఇచ్చే గదులు. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఒక కోచింగ్ సెంటర్ క్లాస్ రూమ్లో ఉన్న ప్రతి స్టూడెంట్ కూడా కంఫర్టబుల్గా, కాన్సన్ట్రేటెడ్గా క్లాస్ వినాలంటే ఆ క్లాస్ రూమ్లో మ్యాక్సిమం 100 మంది మాత్రమే స్టూడెంట్స్ ఉండాలి అని అనుకుందాం. అప్పుడే స్టూడెంట్స్ ఎటువంటి ఇబ్బంది లేకుండా క్లాస్ వినగలరు, అర్థం చేసుకోగలరు. బట్ ఈ కోచింగ్ సెంటర్స్ ఖర్చు తగ్గించుకోవాలని చెప్పి అడ్మిషన్స్ తీసుకున్న ప్రతి స్టూడెంట్ని కూడా ఒకే క్లాస్ రూమ్లోకి తోసేసి 100 మంది ఉండాల్సిన దగ్గర 300 మంది స్టూడెంట్స్ వరకు కుక్కేస్తున్నారు. బెంచెస్ ఉంటే ప్లేస్ సరిపోదని చెప్పి బెంచెస్ కూడా లేకుండా క్రింద కూర్చోబెడుతున్నారు. అటు ఇటు జరగడానికి కూడా వీలు లేనంత ఇరుకులో కూర్చోబెట్టడం వల్ల ఫ్యాన్స్ 5 స్పీడ్లో తిరగడం కాదు, అంతకు మించి 10 స్పీడ్ని కనిపెట్టి తిప్పినా గాలి అస్సలు ఆడదు. ఇంకా చెప్పాలంటే అసలు ఊపిరి ఆడదు. గోడౌన్స్ లాంటి క్లాస్ రూమ్స్లో పీల్చిన గాలి మళ్ళీ పీలుస్తూ చెమటతో గొర్రెల మందల క్లాస్ రూమ్లో అంతమంది మధ్య మనం క్లాస్ వినగలమా అంటే 99% మందికి అది అసాధ్యమనే చెప్పాలి. మీలో కొంతమంది అనొచ్చు, మేమేమి గోల్డెన్ స్పూన్తో పుట్టలేదు బ్రో, టీచర్ క్లాసెస్ బాగా చెప్తే చాలు, క్లాస్ రూమ్స్ ఎలా ఉన్నా పర్వాలేదు, అడ్జస్ట్ అయిపోతాము, వెల్ అండ్ గుడ్. బట్ డల్ అండ్ బ్యాడ్ ఏంటో తెలుసా? మీరు అడ్జస్ట్ అయినా కానీ ఒకే క్లాస్ రూమ్లో వందల మందికి టీచ్ చేయడానికి వచ్చిన టీచర్ తన ఫుల్ పొటెన్షియల్తో కాన్సన్ట్రేటెడ్గా చెప్పాలి కదా. పేర్లు ప్రస్తావన ఎందుకులే కానీ కొన్ని కోచింగ్ సెంటర్స్ ఒకే రూమ్లో 800 మంది 1000 మంది వరకు కూడా స్టూడెంట్స్ని కుక్కేసి వాళ్ళకి క్లాస్ చెప్పమని ఒక టీచర్ని పంపితే అతను ఎంతమంది మీద కాన్సన్ట్రేట్ చేయగలడు? మహా అయితే 40 నుంచి 50 మంది. బట్ ఇన్ని వందల మందిని చూసిన తర్వాత అతను ఏమనుకుంటాడో తెలుసా? ఇన్ని వందల మందిని హ్యాండిల్ చేయాలంటే నా వల్ల కాదు, వీళ్ళు వింటే నాకేంటి, వినకపోతే నాకేంటి, నా సబ్జెక్ట్ నేను చెప్పుకుంటూ పోతా అని అనుకుంటాడు. జస్ట్ లైక్ మరమనిషిలాగా. దీనివల్ల సఫర్ అయ్యేది ఎవరు? అల్టిమేట్గా స్టూడెంట్స్. ఎందుకంటే క్లాస్కి వచ్చిన టీచర్ తోపు టీచర్ అయినా కానీ మీకు ఒక టాపిక్ అర్థం కాకుంటే అంతమందిలో లేచి అడగడం ఇంపాసిబుల్. ఇదంతా కోచింగ్ సెంటర్స్కి తెలిసినా కానీ వాళ్ళ ఖర్చు తగ్గించుకోవడానికి చూస్తూ స్టూడెంట్స్ని ఇబ్బందులకు గురి చేస్తున్నారు. మోస్ట్లీ ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళలో ఎక్కువ శాతం మంది మిడిల్ క్లాస్ పూర్ పీపులే ఉంటారు.
వాళ్ళు లక్షలకు లక్షలు డబ్బులు కట్టలేరు. బట్ ఏదో ఆశతో అప్పు చేసో ఏదో ఒకటి చేసో డబ్బులు కట్టి జాయిన్ అవుతారు. జాబ్ రాకపోతే ఇంట్లో వాళ్ళు ఏమనుకుంటారో అని అక్కడే మగ్గిపోతూ ఉంటారు. బట్ కోచింగ్ సెంటర్స్కి వెళ్ళి ప్రిపేర్ అవ్వాలి అని రూల్ ఏమీ కూడా లేదు. ఆన్లైన్లో కూడా బెస్ట్ ట్రైనింగ్ ఇచ్చేవాళ్ళు ఉన్నారు. ట్రై చేయండి. ఇక ఈ కోచింగ్ సెంటర్స్ గురించి మనం మాట్లాడుకోవాల్సిన ఇంకో డార్క్ రియాలిటీ పాయింట్ ఏంటో తెలుసా? ఈ కోచింగ్ సెంటర్స్ కాంపిటేటివ్ వాళ్ళు సర్వైవ్ అవ్వడానికి స్టూడెంట్స్ ఆర్ ఆస్పిరెంట్స్కి తక్కువ ట్రైనింగ్ ఫీజుతోనే కోచింగ్స్ని ఆఫర్ చేస్తాయి. అప్పుడు ఆ ఆస్పిరెంట్ ఏమనుకుంటాడు, అబ్బా ఫీజు తక్కువ కట్టించుకున్నారు, మంచి కోచింగ్ సెంటర్ అనే కదా. బట్ అతనికి కొన్ని విషయాలు ఆ తర్వాత తెలుస్తాయి. అదేంటంటే కోచింగ్ బుక్స్ మా దగ్గరే కొనాలి అని అంటారు. వాటి రేట్లు డబుల్ ఉంటాయి. పోతే పోనీ సింగిల్ టైం పేమెంటే కదా అనుకుంటారు. బట్ ఇక్కడ మీ సేవింగ్స్కి షేవింగ్ చేసి ఇంకో పాయింట్ తగులుతుంది. కోచింగ్ తీసుకోవడానికి ఏదో ఒక హాస్టల్లో ఉండాలి కదా. ఆ హాస్టల్ని మోస్ట్లీ కోచింగ్ సెంటర్ వాళ్ళే ప్రొవైడ్ చేస్తూ ఉంటారు, లేదా దగ్గరలో ఉన్న మెజారిటీ ఆఫ్ హాస్టల్ ఓనర్స్తో డీల్ మాట్లాడుకుని ఉంటారు. సో మీరు ఆ హాస్టల్లో ఎన్ని రోజులు ఉంటే కోచింగ్ సెంటర్స్ వాళ్ళకి అంత లాభం. ఈ లాభాన్ని మీరు వాళ్ళకి నెల నెల అందిస్తున్నప్పుడు కోచింగ్ సెంటర్స్ వాళ్ళు మీకు జాబ్ రావాలి అని ఎందుకు కోరుకుంటారు చెప్పండి? మీకు జాబ్ వచ్చేంత మంచిగా టీచింగ్ చేసి మిమ్మల్ని పంపించాలి అని ఎందుకు అనుకుంటాయి? మీరు ఎంతకాలం వాళ్ళ దగ్గర కోచింగ్కి ఉంటే వాళ్ళకి అంత లాభం. డబ్బులు ఊరికే రావు బ్రదర్. జస్ట్ ఒక్కసారి ఈ క్వశ్చన్ గురించి థింక్ చేయండి. కోచింగ్ సెంటర్స్ వెనుక ఉన్న డార్క్ నేచర్ ఏంటో మీకు ఇట్టే అర్థమైపోతుంది. బట్ ఇలా అర్థం కాకుండా చేయడానికి ఈ కోచింగ్ సెంటర్ స్టూడెంట్స్కి అంతా నేర్పిస్తున్నట్లు వాళ్ళకి జాబ్ రావడం కోసం స్టూడెంట్స్ కంటే కోచింగ్ సెంటర్స్ ఎక్కువ ట్రై చేస్తున్నట్లు ప్రొజెక్ట్ చేసుకునే పాయింట్ ఏంటంటే డైలీ ఎగ్జామ్స్ ఆర్ వీక్లీ ఎగ్జామ్స్ ఈ కాంపిటీషన్ ఫీల్డ్లో ఉన్నప్పుడు ఎన్ని ఎగ్జామ్స్ రాస్తే అంత బెటర్. బట్ మెజారిటీ ఆఫ్ కోచింగ్ ఇన్స్టిట్యూట్ చేసే పని ఏంటంటే కాన్సెప్ట్లో స్టూడెంట్స్కి అర్థమయ్యాయా లేదా అనేది కూడా పట్టించుకోకుండా స్టూడెంట్స్కి వచ్చిన డౌట్స్ని క్లియర్ చేయకుండానే ఎగ్జామ్స్ పెట్టేసి లైఫ్ ఈజ్ రేస్ అని చెప్పి ఆ ఆస్పిరెంట్స్కి క్వశ్చన్ చేయడానికి కూడా టైం లేకుండా చేస్తాయి. ఎగ్జామ్ పెట్టిన తరువాత ఎగ్జామ్ పేపర్ ఎక్స్ప్లెనేషన్ సెషన్ ఒకటి పెడతారు. ఆ ఎక్స్ప్లెనేషన్ టీచర్ ఏదైతే ఉన్నారో ఆమె కూడా వీళ్లకు అర్థమయ్యేలా చెప్పడం నా పని కాదు, క్వశ్చన్ పేపర్కి ఆన్సర్ కంప్లీట్గా చేయడం నా పని అనుకుంటూ మొక్కుబడిగా చెప్పేసి వెళ్ళిపోతారు. వందల మంది మధ్యలో ఉన్న మీకు 3వ క్వశ్చన్కో 4వ క్వశ్చన్కో డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ కావాలనుకోండి, నిజంగా అంత గొర్రెల మంద ముందు లేచి అడగడం మీ వల్ల అవుతుందా? ఖచ్చితంగా అవ్వదు. ఇన్ కేస్ మీరు ఇంట్రోవర్ట్ అయితే ఈ క్వశ్చన్ మిమ్మల్ని అడగాల్సిన పని కూడా లేదు. కోచింగ్ సెంటర్ వాళ్ళకి కూడా ఇదే కావాలి. వాళ్ళు చెప్పింది మీరు విన్నా వినకపోయినా పర్లేదు, కానీ లేచి క్వశ్చన్ మాత్రం అడగకూడదు. అందుకే అలాంటి ఎన్విరాన్మెంట్ని వాళ్ళు క్రియేట్ చేస్తారు. ఈ కోచింగ్ సెంటర్స్ చేసే ఇంకో కన్నింగ్ థింగ్ ఏంటంటే ఒక ఆస్పిరెంట్ ఒక పర్టికులర్ కోచింగ్ సెంటర్స్కి ఎందుకు వెళ్ళాలనుకుంటాడు? అక్కడ టీచ్ చేసే టీచర్స్కి మంచి పేరు ఉండడం వల్ల. ఇదే సోల్ రీజన్ కాకపోయినా ఇది మెయిన్ రీజన్ అవుతుంది. అయితే ఈ విషయం తెలిసిన కోచింగ్ సెంటర్స్ వాళ్ళ అడ్వర్టైజ్మెంట్స్లో పాపులర్ టీచర్ ఫొటోస్ని ఇంక్లూడ్ చేస్తారు. ఎక్కడ బోర్డ్స్ చూసినా వాళ్ళే కనిపిస్తారు. వన్స్ ఆ కోచింగ్ సెంటర్లో మీరు జాయిన్ అయితే ఆ టీచర్ మీకు కనిపించే ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటాయి. ఎందుకంటే ఆ బెస్ట్ టీచర్స్ మెయిన్ బ్రాంచ్లో మాత్రమే ఉంటారు. మీరు ఎక్కడో సబ్ బ్రాంచ్లో జాయిన్ అయి ఉంటారు. మీరు మెయిన్ బ్రాంచ్లో జాయిన్ అయినా కానీ ఓన్లీ టాప్ సెక్షన్కి మాత్రమే ఆ టీచర్స్ వెళుతూ మీకు సెకండ్ గ్రేడ్ టీచర్స్ని అలాట్ చేస్తూ ఉండవచ్చు. దీనివల్ల మీకు ఉన్న ఇంట్రెస్ట్ సగం కోల్పోతారు. మిగతా సగం ఆ ఇరుకైన ఎన్విరాన్మెంట్ని చూసారా, ఆ ఎన్విరాన్మెంట్లో క్వశ్చన్ చేయలేని అట్మాస్ఫియర్లో కలిపి ఇవన్నీ తీసేస్తాయి. దాంతో కొంతమంది కొన్ని నెలల్లో క్రాక్ చేయాల్సిన ఎగ్జామ్స్ని కోచింగ్ సెంటర్స్లో జాయిన్ అయ్యి కొన్నేళ్లైనా వారు హాస్టల్లో ఉంటూ అలాగే మిగిలిపోతున్నారు. ఇక్కడ మనం టీచర్స్ గురించి కూడా కొంచెం మాట్లాడుకోవాలి. పాపులర్ అయిన టీచర్స్ సబ్జెక్ట్ ఉన్న టీచర్స్ గురించి కాదు, బట్ అంత సబ్జెక్ట్ ఉన్న టీచర్స్ కేవలం కొన్ని కోచింగ్ సెంటర్స్లోనే ఉంటున్నారు. మరి మిగతా కోచింగ్ సెంటర్స్లో ఎవరు టీచ్ చేస్తున్నారు?
వాళ్ళ క్వాలిఫికేషన్ ఏంటి, నిజంగా వాళ్ళకి సబ్జెక్ట్పై నాలెడ్జ్ ఉందా, సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉన్నా కానీ టీచింగ్ మెథడాలజీ వాళ్ళకి వచ్చా, స్టూడెంట్స్కి ఏ విధంగా చెప్తే సబ్జెక్ట్ అర్థమవుతుంది అనే విషయం వాళ్ళకి తెలుసా అనే క్వశ్చన్స్ కనుక రేజ్ చేసినట్లయితే అటు సైడ్ నుంచి వచ్చే ఆన్సర్స్ చాలా తక్కువ. ఎందుకంటే చాలా కోచింగ్ సెంటర్స్ కూడా నామమాత్రంగా వస్తే టీచర్స్ని పెట్టుకుని స్టూడెంట్స్ని డబ్బులు కలెక్ట్ చేసే మెషిన్స్లా మాత్రమే వాడుకుంటున్నాయి తప్ప స్టూడెంట్స్కి అందరికీ కూడా మంచి సబ్జెక్ట్స్ నాలెడ్జ్ ఇద్దాం అనే ఎయిమ్తో వర్క్ చేయడం లేదు. మరి కోచింగ్ సెంటర్స్ నుంచి పాస్ అయ్యి జాబ్ కొట్టిన వాళ్ళు లేరా అంటే ఖచ్చితంగా ఉన్నారు. కొన్ని కోచింగ్ సెంటర్స్ నుంచి అయితే వందల మంది జాబ్ కొడుతున్న వాళ్ళు కూడా ఉన్నారు. బట్ ఇక్కడ మనం మిస్ అవుతున్న పాయింట్ ఒకటి, ఆ జాబ్ కొట్టే వాళ్ళల్లో ఎంతమంది ఫస్ట్ అటెంప్ట్లోనే జాబ్ క్లియర్ చేసిన వాళ్ళు ఉన్నారు, ఎంతమంది అటెంప్ట్స్ మీద అటెంప్ట్స్ రాసి చివరికి పాస్ అయిన వాళ్ళు ఉన్నారు. ఖచ్చితంగా మెజారిటీ ఆఫ్ ది స్టూడెంట్స్ ఇయర్స్ పాటు ఓన్గా చదివి చివరికి పాస్ అయిన వాళ్ళే. ఒకరు 2 ఏళ్ళు, మరొకరు 3 ఏళ్ళు కష్టపడి సెల్ఫ్గా చదువుకొని పాస్ అయిన వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. వీళ్ళకి పాస్ అవ్వడానికి నిజంగా కోచింగ్ సెంటర్స్ హెల్ప్ చేసినట్ట, నిజంగా వాళ్ళు కరెక్ట్గా సబ్జెక్ట్ని అందించి ఉంటే ఫస్ట్ అటెంప్ట్లోనే పాస్ అయ్యేవాళ్ళు. ఎక్కువ మంది అక్కడ పాస్ అయిన వాళ్ళు ఉండాలి కదా. వీళ్ళు ఫస్ట్ అటెంప్ట్లో పాస్ అయితే హాస్టల్ ఫీజు ఎవరు కడతారు చెప్పండి, వీక్లీ ఎగ్జామ్స్కి అమౌంట్ ఎవరు కడతారు? ఈ పాయింట్స్ అన్నిటినీ కూడా ఒక జూమ్ అవుట్ మోడ్లో చూస్తే ఈ డార్క్ రియాలిటీస్ అన్నీ కూడా కోచింగ్ సెంటర్స్కి స్టూడెంట్స్ని అమౌంట్ వచ్చేలా చేసేవే. అంటే వీటన్నిటిని కూడా కోచింగ్ సెంటర్స్ ఇంటెన్షనల్గా క్రియేట్ చేసిన ఒక ప్యాటర్న్ అని నాకు ఖచ్చితంగా తెలుస్తుంది. మరి దీనికి సొల్యూషన్ ఏంటి? స్టూడెంట్స్కి సరైన కోచింగ్ లభించే దారి ఏది అని చూస్తే ఈ కోచింగ్ సెంటర్స్ మేజర్గా ఎక్కడ కకృతి పడతాయి? స్టూడెంట్స్ కట్టే హాస్టల్ ఫీజు దగ్గర, కట్టే ఎగ్జామ్ ఫీజ్ దగ్గర, అలాగే వాళ్ళకి ప్రొవైడ్ చేయాల్సిన క్లాస్ రూమ్స్ దగ్గరే కదా. అదే కోచింగ్ అని ఆన్లైన్లో ప్రొవైడ్ చేస్తే కోచింగ్ సెంటర్స్కి ఆపరేషనల్ కాస్ట్ ఉండదు, సో అమౌంట్ సేవ్ అవుతుంది. నాన్ టీచింగ్ స్టాఫ్ ఉండాల్సిన అవసరం లేదు, అక్కడ కూడా అమౌంట్ సేవ్ అవుతుంది. సో స్టూడెంట్స్ హాస్టల్ ఫీజు కోసమని కక్కుర్తిపడి వాటిని సంవత్సరాల పాటు ఉంచే ఆలోచనే కోచింగ్ సెంటర్కి ఉండదు. కాబట్టి కోచింగ్ సెంటర్స్ ఈ విధంగా అనేక మార్పులు చెందాలి. వాళ్ళు స్వార్థంగానే వాటిని నడుపుతున్నారు కాబట్టి అవి మారే అవకాశం లేదు. కానీ కనీసం మన టాలెంట్ అయినా పెంచుకొని ప్రారంభం నుంచి సక్రమంగా చదివి సక్రమంగా సబ్జెక్ట్ని అర్థం చేసుకుని ఆన్లైన్ మాధ్యమాల ద్వారా మన యొక్క సబ్జెక్ట్ని ఇంప్రూవ్ మరింత చేసుకుని తద్వారా ఆన్లైన్లో కోచింగ్ ద్వారా మనం మన స్కిల్ని డెవలప్ చేసుకుని ఈ ఎగ్జామ్స్ని అటెండ్ చేసేటువంటి ఒక అవకాశం కూడా ఉంది. వాటన్నిటిలో పడేటువంటి స్తోమత లేనటువంటి వ్యక్తులు, వీటన్నిటి గురించి క్షుణ్ణంగా తెలుసుకున్నటువంటి వ్యక్తులు తప్పనిసరిగా వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని ఆన్లైన్లో ఉన్నటువంటి కోచింగ్ సెంటర్స్ ఏవైతే ఆన్లైన్లో ప్రొవైడ్ చేస్తున్నాయో సబ్జెక్ట్ని, వాటి ద్వారా ప్రయోజనం పొందే ప్రయత్నం చేయండి. మీ జీవితాన్ని తొందరగా సెటిల్ చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. విద్య విషయంలో, నేర్చుకునే ఉత్సాహం విషయంలో ఎంత మాత్రం కూడా వెనకంజ వేయకండి. ఈరోజు అనేక మాధ్యమాలు స్టూడెంట్స్కి అందుబాటులో ఉన్నాయి. వాటన్నిటిని కూడా తెలివిగా ఉపయోగించుకోండి, తెలివిగా జీవించండి. ధనాన్ని వృధా చేయొద్దు, సమయాన్ని వృధా చేయొద్దు. ఎల్లప్పుడూ మీ శ్రేయాన్ని కోరుకునేటువంటి మీ శ్రేయోభిలాషి అబ్దుల్ రెహమాన్.